అనంతపురం రూరల్ జడ్పీటీసీ చంద్రకుమార్ మడకసిరి ఎమ్మెల్యే రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజు ప్రకాష్ రెడ్డిపై మాట్లాడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రకాష్ రెడ్డిని విమర్శించే స్థాయి తనకు లేదు అన్నారు. ఎమ్మెల్యే ఆస్తుల అగ్రిమెంట్లు చేయించుకుంది వాస్తవం కాదా అన్నారు. ఎమ్మెల్యే చిట్టాను ఒక్కొక్కటిగా బయటపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు, హత్యలు, దోపిడీలు, మానభంగాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి చేసింది ఏమీ లేదు. మరి ఇందులో భాగంగానే మొన్న వారం కిందట తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి అన్న గారి మీద హత్యాయత్నం జరిగింది. ప్రీ ప్లాన్ మర్డర్. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ గన్మెన్లను తొలగించలే. అందరి ఎమ్మెల్యేలతో పాటు గన్మెన్లను తొలగించింటే కొత్త ప్రభుత్వం వచ్చింది, అందరికీ తొలగించాలన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, అరాచకాలను, దౌర్జన్యాలను ఎత్తి చూపుతున్నాడు. ఈ జిల్లాలో తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి గారు ఒక్కరే కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్నారన్న ఉద్దేశంతో ఆయన నోరు అణచివేయాలా, అదుపు చేయాలన్న ఉద్దేశంతో గన్మెన్లను తొలగించారు. మరి అందులోనే భాగంగా మహేశ్వర్ రెడ్డి, తోపుదొత్తి మహేశ్వర్ రెడ్డి హత్యలో ఆయన ఎప్పుడో 1.5 సంవత్సరం కింద చనిపోతే వాళ్ళు బంధువులు అవుతారు. చిన్న కాలిస్ట్ని పట్టుకొని మా కుమారుడి హత్యకు నువ్వే కారణం అని చెప్పేసి తోపుదొత్తి రాజశేఖర అన్న గారిని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వల్ల ప్రశ్న రావణ్